హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బయట వీధుల్లో ఇంటి దగ్గర ఇడ్లీలోకి దోశలోకి చట్నీ చేస్తారు కదా, ఆ చట్నీ సీక్రెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు పచ్చి పల్లీలు వేసుకొని 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగ వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 6-8, అంటే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో సగం చింతపండు వేసుకొని పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం పల్లీలు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అదే మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకొని 1 కప్పు పల్లీలకి 1 కప్పు పుటానీలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 1/4 కప్పు నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు కూడా బాగా కలుపుకొని వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకొని తాలింపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మనకి వీధుల్లో దొరికే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.